హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శివయ్య చెప్తాడు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక కీ పాయింట్ ఉంటుంది అని. అలాగే ఈరోజు వీడు ఒక వీడియో చేశాడు కదా, ఆ వీడియోలో ఉన్న కీ పాయింట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మనకు ఎదుటి వ్యక్తితో అవసరం ఉంది అనుకుంటే మనం మాట్లాడే తరీకా వేరే ఉంటుంది. ఎదుటి వ్యక్తితో మనకు అవసరం లేదు, లేకపోతే ఆడు మనకు ఉపయోగపడడు అని అనుకుంటే మనం మాట్లాడే తీరు, మనం మాట్లాడే తరీకా, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అన్నీ వేరే ఉంటాయి. నెగ్లిజెన్సీ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట కీ పాయింట్. ఇది వీడి ఎక్స్పీరియన్స్. వీడు చేసేది ఇదే అనమాట. ఎదుటి వాళ్ళతో అవసరం ఉంది అంటే వీడు ఒకలాగా మాట్లాడతాడు, వాళ్ళతో అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడతాడు. ఎందుకంటే వీడికి చాలా చాలా ఎక్స్పీరియన్స్ కదా ఈ విషయం అనేది. వీడు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఎట్లా మాట్లాడాడో తెలుసా ఫ్రెండ్స్? నన్నేమో నువ్వు నా సిస్టర్ లెక్క, నేను మీ అన్నలాంటోడిని అన్నాడు. మా హస్బెండ్ని రెడ్డి గారు అని మాట్లాడాడు. ఇప్పుడు వాడు మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడనైతే అక్కయ్య అని మాట్లాడాడు. ఆ తర్వాత ఏమో ఆవిడని వీడి పెళ్ళాము నేను చంపి బాయిలో వేస్తాను అంది. డబ్బులు తీసుకునేటప్పుడు ఎట్లా మాట్లాడారు. తర్వాత వేరే ఒక అతన్ని ఏమో బావా అని మాట్లాడాడు. అట్లాగా వాడు డబ్బులు తీసుకునేటప్పుడేమో అట్లా మాట్లాడాడు. తర్వాత డబ్బులు అడగటానికి ఇంటి దగ్గరికి వెళ్తే వాడు ఉల్టా అందరి మీద కేసు పెట్టి, డబ్బులు అడగటానికి ఇంటికి వెళ్తే మా ఇంటికి రావడానికి వీల్లేదు డబ్బులు అడగటానికి అని చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ చేశాడు. దాని గురించి ఏం చెప్తున్నాడో వినండి. వాళ్ళందరికీ సమన్స్ పంపించారు. నా కొడుకు ఒక్కడు కూడా కోర్టుకు రాలేదు. విన్నారు కదా ఫ్రెండ్స్ ఏమంటున్నాడో? ఎంత చండాలమైన భాష మాట్లాడుతున్నాడు వీడు ఒక మనిషి. ఇన్వెస్టర్స్ అందరి దగ్గర అప్పుడు అన్న తమ్ముడు అని డబ్బులు తీసుకొని ఇప్పుడు ఇంత చండాలమైన భాష మాట్లాడుతున్నాడు. వీడు అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత, ఇప్పుడే చెప్పాడు కదా అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు అని. ఇది వీడి క్యారెక్టర్ గురించి వీడే చెప్పుకుంటాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడు చేసే వీడియోలన్నీ వీడి గురించే అని. వీడిదే ఉంటుంది క్యారెక్టరు, కానీ వీడు దాన్ని అందరికీ ఆపాదిస్తాడనమాట. అందరూ వీడిలాంటి వాళ్ళు అని వీడి ఒపీనియను. ఒరే చెత్త వెదవా, నువ్వు చెత్త వెదవ అని ఊళ్ళో వాళ్ళందరూ అట్లా ఉండర్రా. ఒరే నువ్వు ముంబైలో డీల్స్ చేస్తున్నావు, హైదరాబాద్లో డీల్స్ చేస్తున్నావు, కోట్లలో అన్నీ చేస్తున్నావు కదరా, మరి 3,000 రూపాయలకి ట్రైనింగ్లు ఎందుకు చేస్తున్నావు? అంటే చిల్లర వస్తుందనా? నీ బతుక్కి తిండికి కూడా గతి లేకుండా ఉన్నావు కదా ఇప్పుడు, కనీసం తిండి కన్నా వస్తాయనా? ఈ మధ్య పెళ్ళం తిండి ఖర్చులకు కూడా ఇవ్వట్లేదా? అందుకనేనా ఇట్లాగా చిల్లర కోసం కూడా కకృతి పడుతున్నావు, చిల్లర వెదవా. ఇది ఫ్రెండ్స్ వీడి రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ ఆల్.